అలాగే చివరిగా 6వ పాయింట్, ఇంకొక 5,000 కోట్లు జిల్లాల్లో, మండలాల్లో, గ్రామాల్లో మరుగుదొడ్లు, డ్రైనేజీలు, పారిశుద్ధ్యం కోసం, వీటన్నింటి కోసం ఒక 5,000 కోట్లను పూర్తిగా మౌలిక సదుపాయాలు అంటే బస్టాండ్ల దగ్గర టాయిలెట్స్ కానీ, పబ్లిక్ ఏరియాల్లో ఇంకెక్కడైనా సరే టాయిలెట్స్ లాంటివి ఏర్పాటు చేయడం కానీ, ఇలాంటివన్నీ కూడా ఏర్పాటు చేయాలి. అనేక రాష్ట్రాల్లో ఎదురవుతున్న అతి పెద్ద సమస్య ఇది, టాయిలెట్ సమస్య. ఆఖరికి కొన్ని రాష్ట్రాల్లో న్యాయదేవత అని మనం న్యాయం కోసం ఆ న్యాయస్థానాల చుట్టూ ఎలా తిరుగుతూ ఉంటామో అలాంటి న్యాయస్థానాల్లో కూడా సరైన బాత్రూములు లేక ఇబ్బంది పడుతున్నాయి కొన్ని రాష్ట్రాలు. అలాగే కాంట్రాక్టులు, ఈ కోర్టుల కోసమో, కోర్టుల భవనాల కోసమో, ఈ బాత్రూముల కోసమో ఏదైతే ఉందో ఆ కాంట్రాక్టులకు డబ్బులు చెల్లించరు. ఆ కాంట్రాక్టర్లకు డబ్బులు వెళ్ళవు. ఏమైంది అంటే అవన్నీ పథకాలకు వెళ్ళిపోయినాయి అని చెప్తారు. అంటే ఇప్పుడు నేను చెప్పిన ఈ 6 పారామీటర్స్లో, ఈ 6 సూత్రాలను గనక ఒక్క 5 ఏళ్ళు ఏ ఒక్క రాష్ట్రం అయినా సరే ఇదే పద్ధతిని గనక అవలంబించగలిగితే అసలు ఎంత పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్, సరిగ్గా ఒక నాయకుడు, ఒక ముఖ్యమంత్రి, ఒక పార్టీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు 5 ఏళ్లలో అద్భుతాలు సృష్టించలేరా? అంటే గొప్పలకి రాష్ట్రాలేమో బడ్జెట్లు పెడతాయి, అప్పులేమో మొయ్యలేని భారాల్లాగా కనబడుతుంటాయి. ఎందుకు అప్పులు చేస్తారో ఎవరికి తెలియదు. వీళ్ళొచ్చి వాళ్ళపైన చెప్తారు, వాళ్ళొచ్చి వీళ్ళ మీద చెప్తారు, ఒకరి మీద ఒకరు. ఈ నాయకుల పిల్లలేమో ఆక్స్ఫర్డ్లో, స్టాన్ఫోర్డ్స్లో చదవాలి. ఎలా చదవగలుగుతున్నారు వీళ్ళు? కానీ ప్రజల పిల్లలు ఇలా ఎప్పటికీ కూడా అంటే ఈ స్కూల్ ఏజ్లోనేమో స్కూల్ ఏజ్లో వచ్చే పథకాలు, కాలేజ్ ఏజ్లో అప్పుడు వచ్చే పథకాలు, ఆ తర్వాత ముక్కుతూ మూలుగుతూ ఎంత వస్తుందో అర్థం కాక అనేక రకాలుగా ఇబ్బందులు పడుతూ ఇలా అడుక్కోవాలా? ఏ తరానికి ఆ తరం అడుక్కునేలాంటి, ప్రభుత్వాల మీద డిపెండ్ అయ్యేలాంటి పరిస్థితినే ఎందుకు ప్రభుత్వాలు, రాష్ట్రాలు నిర్వహిస్తున్నాయి? ఈ పరిస్థితిలో మార్పు రావాలి నిజానికి. అంటే ఎందుకు ఇంత కఠినంగా చెప్పాల్సి వస్తుంది అంటే, ఈ ప్రభుత్వం వచ్చి ఒక మాట చెప్తుంది, వైట్ రేషన్ కార్డులు ఈసారి మేమే ఎక్కువగా ఇచ్చామంటారు, లేదంటే పెన్షన్లు మేమే ఎక్కువ మందికి ఇచ్చామంటారు. అంటే ఏంటి? ఏడాదికి నిరాశ్రయులు పెరుగుతున్నారు. ఆ ఆపదలో ఉన్నవాళ్ళు ఆపన్న హస్తం కోసం, లేదంటే వైట్ రేషన్ కార్డుల మీదో, లేదంటే మీరిచ్చే ఉచితాల మీదో ఆధారపడే వాళ్ళు పెరుగుతున్నారు. అంటే ఆ రాష్ట్రం పేదరికంలోకి వెళుతుంది అన్న అర్థం కాదా? అంటే ఈసారి మేము ఇచ్చింది తక్కువ అని చెప్పుకునే ధైర్యం రాష్ట్రాలకు ఉండాలి. తక్కువ ఇచ్చారు అంటే ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలిగిన శక్తిని ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది అని అర్థం. చిన్న సింపుల్ లాజిక్ ఇది. చదువుకున్న వాళ్ళకైనా, చదువుకోని వాళ్ళకైనా అందరికీ చెప్పే సూచనలు ఇవి. నిజంగా ఈ ఉచిత పథకాల మీద ప్రజలు కూడా ఎప్పుడు ఇస్తారా అని చేతులు చాపేలాంటి పరిస్థితిలో ప్రజల ఆలోచన విధానం కూడా మారాల్సిన అవసరం కనబడుతుంది.